వర్గ వైసీపీ కోఆర్డినేటర్లకు ఇప్పుడు పీకే ఫీవర్ పట్టుకుంది. పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులుంటాయని స్పష్టం చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. దీంతో నేతల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న ప్రశాంత్ టీం మెంబర్స్ అలానే పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో సమావేశం అవుతున్నారు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు ప్రశాంత్ కిషోర్. ఉత్తరాదిలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో అడుగుపెట్టిన ప్రశాంత్ టీం తాము చేయాల్సిన పనిని ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించిన పీకే బృందం ఇక నేతల పనితీరును పరిశీలించనుంది. లోటస్ పాండ్ వేదికగా 175 నియోజకవర్గాల నేతలతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ బలాలు, వైసీపీ బలాల ప్రాథమిక వివరాలను జగన్తో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీతో పాటు వైసీపీ అభ్యర్థుల బలాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థులతో పలు అంశాలపై ప్రశ్నాపత్రం తయారు చేయించి వాటికి వైసీపీ నేతలతో సమాధానాలు చెప్పిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరు ఎంత మేరకు సమర్థులు, వారికన్నా వేరే సమర్థులున్నారా అన్న విషయాన్ని కూడా ప్రశాంత్ టీం వివరాలు సేకరిస్తోంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్న ప్రచారం ఆశావహుల్లో గుబులు రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ అండ్ టీం ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని సర్వే నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుతో పాటు జగన్పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా స్వీకరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకుల నుండి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. జగన్ వ్యవహార శైలి, రాజకీయ పోకడలపై ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని వింటున్నారు.